లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ప్రజలైన మీకు అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? దేవుడు గత రాత్రంతా మనకు కాచి కాపాడాడు. మరి ఒక చక్కటి ఉదయాన్ని దేవుడు మనకిచ్చారు. ఉదయకాలం ప్రభును స్తుతించారా? ప్రార్థన చేసుకుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారని నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడు వాగ్దానాలు ఇచ్చే దేవుడు, ఆ వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. ఆ వాగ్దానాలు బట్టి మనము ఆయన సన్నిధిలో స్తుతిస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో సంతోషిస్తున్నప్పుడు ఆ వాగ్దానాలు ఒకటి వెంబడి ఒకటి మన జీవితంలో జరిగించే దేవుడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. ఆయన ప్రేమామయుడు, ఆయన పూజనీయుడు, ఆయన విడిపించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆయన వాగ్దానాలు ఎన్ని మన జీవితాల్లో జరిగినా మరిన్ని వాగ్దానాలు చేస్తూనే ఉన్నాడు. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తున్నాడు. కాబట్టి ఆయన వాగ్దానాలు ప్రతిదినము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మీయ జీవితాల్లో బలపరచబడుతూ శారీరక జీవితాలు ఆ వాగ్దానాలు మనం సొంతం చేసుకుంటూ ప్రభువుని కనపరుచుదాం, ప్రభుని మహింపరుదాం. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 8వ వచనం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మును విడిపించెను. ఆమేన్. మన దేవుడైన యెహోవా ఎలాంటి వాడో, ఎలాంటి కార్యాలు చేయువాడో ఈరోజు మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క చదవబడిన భాగంలో మనం చూస్తే మన దేవుడైన యెహోవా మనలను మొట్టమొదటి ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమను ఆయన మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించి ఆయన ప్రేమను రుజువుపరిచాడు. అంతేకాదు ఆయన ప్రేమించి ఆయన మనలను మనకిచ్చినటువంటి ప్రమాణం అనగా వాగ్దానము నెరవేర్చే దేవుడు. అంతేకాదు ఆ వాగ్దానాలు నెరవేర్చి మనలను ఫరో దాస్యత్వం అనగా ఐగుప్తు అనే చెర, దాస్యం అనే చెర, రోగం అనే చెర, లేకపోతే భయంకరమైనటువంటి అప్పుల బాధలనే చెర నుంచి విడిపించి మనలను స్వతంత్రులుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి నీవు ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు ఇంకా ఎక్కడైనా అనుమానం ఉందేమో, దయచేసి ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. రెండోది మన చేతిలో వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. మూడోది మనలను దాస్యత్వం నుంచి, బానిసత్వం నుంచి, బలహీనత నుంచి, అప్పుల బాధ నుంచి విడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు. ఇంకా నీవు ఏ విధంగా లోకంలో ఉన్నావేమో, లేకపోతే పాపంలో ఉన్నావేమో, దయచేసి లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి దేవుని ప్రేమను పొందుకోవడానికి దేవుని సన్నిధికి రా. దేవుని ప్రేమను అనుభవిస్తూ ఇదిగో ప్రతిరోజు వస్తున్నటువంటి వాగ్దానాలు విని దేవుడి వాగ్దానాల చేతులు నెరవేర్చాలని విశ్వసించు. తప్పనిసరిగా నువ్వు వినటమే కాదు, నీ ఫోన్లో ఉన్న ప్రతి నెంబర్కి కూడా ఈ యొక్క వాగ్దానాలు షేర్ చేయి. వారి ద్వారా వారు కూడా ఈ వాగ్దానాలు విని వారు కూడా ప్రభుని అంగీకరిస్తారు. ఇంకా చూస్తే దేవుడు ఇంకా ఏ యొక్క బానిసత్వంలో మగ్గిపోతున్నావో, ఏ యొక్క చెరలో కృంగిపోతున్నావో, ఇదిగో నా దేవుడు విడిపిస్తాడని ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. తప్పనిసరిగా దేవుడు నేను విడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఈ దినం వాగ్దానం మన జీవితంలో దేవుడు ఎన్ని రకాలుగా చేస్తాడంటే, మొట్టమొదటి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. రెండోది ఆయన ప్రమాణాలు నెరవేరుస్తూ ఉన్నాడు. మూడోది ఆయన మనలను అనేక రకాల చెరల నుంచి విడిపిస్తున్నాడు గొప్ప దేవుడు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రేమను పొందుకొని ఆయన బిడ్డగా మార్చబడి ఇంకా ఒకవేళ రక్షణ లేకుండా ఉన్నావేమో, రక్షణ అనుభవంలోకి రా. ఇంకా వాగ్దానం ఎడల విశ్వాసం కలగలేకుండా ఉన్నామో, విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టు. ఇంకా ఎక్కడ నువ్వు దాస్యత్వంలో ఉన్నావేమో ప్రభు వైపు చేతులెత్తు, ప్రార్థన చేయి. తప్పనిసరిగా నేను విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, నీ జీవితంలో కార్యాలు చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు. బెతనియాలో మరియా, మార్తలు, లాజరు వారు ప్రభువుని ప్రేమించేవారు. ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ ఉండేవారు. వారికి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని వారిని ప్రేమిస్తున్నటువంటి లాజరు రోగయ్య ఉన్నాడని తెలిసిన తరువాత ఆ గృహానికి వెళ్ళాడు, వారిని ప్రేమించాడు, వారికి ఇచ్చిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో మరణపు సమాధిలో ఉన్నటువంటి లాజరును దేవుడు విడిపించాడు. తప్పనిసరిగా నిన్ను కూడా విడిపించగల సర్వశక్తిమంతుడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాలం ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ఈ ప్రార్థనలో ఏకీపిస్తూ ఉండగా దేవుడు నీ యొక్క ప్రతి సమస్యను విడిపించే దేవుడని విశ్వాసంతో నాతో పాటు ప్రార్థనలో ఏకీపించండి. మహిమ కలిగిన దేవా,
కృప కలిగిన తండ్రి, ప్రేమాస్వరూపి నువ్వు లోకమును ప్రేమిస్తున్నావు. ఇదిగో నీ ప్రియ బిడ్డలు కూడా ప్రేమించే దేవుడు అని మరొక్కసారి మాకు జ్ఞాపకం చేసు. నువ్వు ప్రమాణాలు నెరవేర్చే దేవుడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ప్రభా. ఇదిగో నీ బిడ్డల జీవితంలో ఏ వాగ్దానం అయితే చేసి ఉన్నావో ఆ వాగ్దానాన్ని అతి త్వరగా మీరు నెరవేర్చండి. మూడోది నైనా ఫరో అనే దాస్యత్వం నుంచి, శాపం నుంచి, రోగం నుంచి, అయా వ్యసనం నుంచి విడిపించే దేవుడు అని మాట్లాడుతున్నావు. ఇంకా ఈ వాగ్దానం వింటున్న వారు రుణ బంధకాలనే దాస్యత్వం నుండి విడిపించండి అయ్యా. రోగం అనే దాస్యత్వం నుంచి విడిపించండి ప్రభా. అయ్యా ప్రభా, అసమాధానం అనే అయ్యా భయంకరమైన పరిస్థితిలో ఉంటే విడిపించండి ప్రభా. సమాధానంతో నింపండి, శాంతితో నింపండి, రక్షణతో నింపండి ప్రభా. నీ మేలులతో నింపిన ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మరిన్ని కార్యములు మీరే జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.